దేవుని వాక్యాన్ని విన్నారు. తిరిగి ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి అక్కడ యేసు ప్రభు జన్మించినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగిన సంగతులు కనబడుతున్నాయి. మత్తయి సువార్తకు లూకా సువార్తకు ఉన్న తేడా ఏంటంటే, లూకా సువార్తలనేమో యేసు ప్రభువు పుట్టక ముందు, పుట్టిన వెంటనే జరిగిన సంగతులు ఉన్నాయి. మత్తయి సువార్తనేమో పుట్టిన తర్వాత జరిగిన సంగతులు ఉన్నాయి. ఈ తేడా ఉన్నది. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే, మరి 2వ అధ్యాయంలో కైసర్ ఔగుస్తు అనే చక్రవర్తి, అంటే రోమియోలు పరిపాలిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు రోమా ప్రభుత్వం వారు ఉన్నారు. వీళ్ళారా ఆ కాలంలో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. మొట్టమొదట దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. ఏమనంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, ఆ నెబుకద్నెజర్ అనే మహారాజు ఇశ్రాయేలులో చెరలో ఉన్నప్పుడు నెబుకద్నెజర్ అనే మహారాజు ఈ యొక్క ఇశ్రాయేలును ఓడించి చెరగాకొని పోయాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు కష్టాలు అనుభవిస్తారు. ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా మన కొరకు ఎందుకొరకు రాయబడ్డదంటే, వాళ్ళు దేవుని మర్చిపోయినందువల్ల వాళ్ళు పొందిన కష్టాలు నష్టాలు మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని. ఈ నెబుకద్నెజర్ బైబిల్లో రాయబడిన విషయాలు వాస్తవమైనవి. అంటే చాలా మంది తెలియక ఎవరో కవులు రాసింది, ఊహించి రాసింది అని అనుకోకూడదు. ఎందుకొరకు అంటే, బబులోను సామ్రాజ్యం అన్నది ఒకప్పుడు ఉన్నది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు అంటే చక్రవర్తి, రాజులకు రాజును మహారాజు అంటారు. ఆయన వారిని ఇశ్రాయేళ్లను ఓడించాడు. మొట్టమొదట యూదులను, తర్వాత ఇశ్రాయేళ్లను ఓడించి వారిని బానిసలుగా తీసుకుపోయాడు. ఏ విధంగా, ఎందుకు జరిగింది అని అంటే, కారణం ఏంటనంటే, వారు దేవుని మర్చిపోయినందువల్ల దేవుడే వారికి ఆ శిక్ష ఇచ్చాడు. దేవుని మర్చిపోతే మనిషి ఎప్పుడైనా శిక్షించబడతాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. దేవుని మర్చిన మొదట కొద్ది కాలం చాలా బాగుంటుంది. బైబిల్లో యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకు దేవుడు ఏం చెప్పిండంటే, నీవు నినివే పట్టణానికి పోయి వారు నాశనం అవుతారని ప్రకటించు అని అంటే, నినివే పట్టణస్థులు దుర్మార్గులు. మరి ఆ దుర్మార్గుల దగ్గరికి ఎందుకు పోవాలనుకున్నాడో, వాళ్ళు కేడి చేస్తారనుకున్నాడో, లేకపోతే వాళ్ళు చెప్పినా మారరు ఎందుకు అని అనుకున్నాడో, కానీ ఆయన పోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకుండా బైబిల్లో యోనా గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆయన చరిత్ర ఉంది. 4 అధ్యాయాలు ఉంటాయి. ఆయన ఏం చేసిండనంటే, ఆ యొక్క నినివే పట్టణానికి పోమంటే, తర్షీష్ అనే వేరొక పట్టణానికి పోవడానికి ఓడ ఎక్కి అక్కడ ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఇక నాకు బాధ లేదు, నినివే వాళ్ళ దగ్గర పోయే పని లేదు, వారు ఏం చేస్తారో లేదా వారు ఎట్లా మారరు, ఊరికే నేను కష్టపడి ఎందుకు పోవాలనుకున్నాడు. అయితే కొన్ని రోజులు బాగున్నది. తర్వాత తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు
అలల చేత కొట్టబడుతున్నది, మునిగిపోతున్నది. వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వస్తువులన్నీ తీసి సముద్రంలో వేసారు. సముద్రంలో పోయేటప్పుడు చాలా వస్తువులు తీసిపోతారు, ఆహార పదార్థాలు. ఎందుకంటే అక్కడనే వండుకుంటారు. సముద్రం మీద ప్రయాణం కొన్ని రోజులు పడతారు. విమానాల ద్వారా కాకుండా సముద్రం ద్వారా అమెరికా నుండి ఇక్కడికి రావడానికి అప్పుడు 3 నెలలు పట్టేది. ఇప్పుడు 1 రోజు పడుతున్నది. అంటే సముద్రంలో అన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి అనేక సరుకులు తినేవి ఉన్నాయి. ఓడను తేలిక చేయాలని అన్ని సముద్రం తెస్తున్నారు. అయినా తుఫాన్ ఆగుతలేదు, ఓడ మునుగుతున్నారు. ఇప్పుడు దేవుని ఉగ్రత అని చెప్పి వాళ్ళు ఎవరి వల్ల కలిగిందో అని చెప్పి చీటీలు వేస్తే యోనా పేరు వచ్చింది. ఏం చేస్తారనంటే ఓడలో ఎక్కినప్పుడు అందరి పేర్లు రాసుకుంటారు. ఎందుకనంటే ఏదన్నా ప్రమాదం జరిగి ఓడ మునిగిపోతే సమాచారం ఏనికి చనిపోయిన వారు ఎవరో తెలియదు. తర్వాత ఎవడైనా పొరపాటున ఓడలో పోతుంటే ఆ కొనాకు వచ్చి చూసుకుంటా సముద్రంలో పడితే ఎవడు చూడకుంటే వాడు ఉన్నాడా లేడా ఏమైంది తెలియదు. కాబట్టి ఓడలకు ఎవరెవరు వచ్చిండ్రు మొదలు వాళ్ళ పేర్లు రాస్తారు. కాబట్టి అందరి పేర్లు రాసి చీటీలు వేస్తే ఆ చిట్టి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. యోనా ఎవరి? యోనా 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 అని అందరు పిలుస్తుంటే అందరు ఆడు ఉన్నారు, కానీ ఈయన కనబడతలే. అరే మీరు ఎవరు యోనా అంటే ఎవరు కూడా నేను కాదు నేను కాదు నేను కాదు. మరి ఏడున్నాడు ఈ యోనా? అసలు ఎక్కిండా? ఓడ ఎక్కలేదా అని దేవులాడుకుంటా పోతే ఓడ అడుగు భాగమున, ఓడ 3-4 అంతస్తులు ఉంటాయి, అడుగు భాగమున వండుకొని నిద్రపోతున్నాడు. అంత తుఫాను వచ్చినా ఆయనకేం తెలుస్తలేదు. ఆయన ఏమనుకున్నాడు? ఇక నేను నిశ్చింతగా ఉన్నా, దేవుని దగ్గర పోతే దేవుడు ఊకే అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, ఇది బాగున్నది, నాకు నచ్చిన చోటుకి పోవచ్చు అని అనుకున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి లేపి, అరే నిద్రపోతా ఏమొచ్చింది? అందరూ వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే నువ్వేం పండినవు? యోనా ప్రార్థన చేయలేదు. ఎందుకంటే యోనాకు తెలుసు అది నా వల్లనే వచ్చింది, ఇక నేనేమని అడగాలి దేవుణ్ణి. అందుకొరకే ఏమన్నాడంటే నన్ను లేపి సముద్రం వేయమన్నాడు అని వాళ్ళు దయదలిచి వేయకుండా ఎంతో ప్రయత్నం చేశారు ఓడలో ఉన్న వాళ్ళని రక్షించాలని. కానీ కుదరలేదు. అప్పుడు లేపి సముద్రం దేశం ఒక పెద్ద తిమింగలం మింగింది. 3 రోజులు దాని కడుపులో ఉన్నాడు. అంటే దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడు. పిల్లరా, అందువల్ల దేవునికి దూరంగా పోతే ఎవడైనా నష్టపోతాడు, కష్టపడతాడు. మొట్టమొదట బాగుంటది. ఇశ్రాయేల్ దేవుని మర్చిపోయినందుకు ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళని బానిసలుగా పట్టుకుపోయాడు. బబులోను రాజు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇది వాస్తవం. ఏది వాస్తవం? బబులోను సామ్రాజ్యం ఉన్నది అన్నది, ఒకప్పుడు ఆ రాజు ఉన్నాడు అన్నది వాస్తవం. ఎట్లా తెలుసు అంటే ప్రపంచ వింతలలో ఒక వింత వేలాడే ఉద్యానవనాలు. ఆకాశంలో వేలాడే ఉద్యానవనాలు అంటే ఆకాశంలో ఎత్తుగా ఆయన చాలా ఎత్తున మన్ను పోయించి దానిపైన కోట కట్టి అక్కడ చెట్లను పెడితే అక్కడ ఉన్నటువంటి చెట్లు క్రింద నుండి చూస్తే ఆకాశంలో ఉన్నట్టుగా కనబడే. ఇది ఒక వింత అని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే రాళ్ళ మీద వాటన్నిటినీ చెక్కారు. ఇప్పటికీ అది ఉన్నది ప్రపంచ వింతలలో ఒక వింత. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా ఇది వాస్తవం. ఈ చక్రవర్తికి ఒక కళ పడ్డది. ఆ కళలో బంగారు ప్రతిమ కనబడ్డది. దాని శిరస్సు బంగారము, తర్వాత ఒక పెద్ద ప్రతిమ, ఆ బొమ్మ శిరస్సు బంగారము, ఈ యొక్క భుజములు ఛాతి ఇత్తడిది, కడుపు ఉదరం వెండిది, ఉదరం ఇత్తడిది, కాళ్ళేమో ఈ యొక్క కాళ్ళేమో కొంత భాగం మట్టుకు ఇనుము, పాదాలేమో ఇనుము మట్టి కలిపినట్టు కనబడ్డది. ఆ సమయంలో
ఏం జరిగిందంటే చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి దాని మీద పడి దాని ముక్కలు ముక్కలుగా